నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. యూసఫ్ కార్గోలో మీరు సామాన్లు పంపిస్తే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. కువైట్ దేశం నుంచి బహిష్కరించినప్పుడు ప్రవాసులకైతే ఫింగర్ వేస్తూ ఉన్నారు. అలాగే కువైట్లో ఫింగర్ పడితే కానీ ఇతర దేశాలకు వెళ్ళవచ్చు, కువైట్కి అయితే రాలేరన్నమాట. తాజాగా కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్ నుంచి బహిష్కరించబడిన ప్రవాసుల సమాచారాన్ని యుఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు బదిలీ చేసే ప్రక్రియ పూర్తి చేసినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అదనంగా రవాణా, టెట్రా వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రాజెక్టు మరియు ఎలక్ట్రానిక్ ఫింగర్ ప్రింట్ రంగాలలో రెండు దేశాల మధ్య సమాచార మార్పిడి పూర్తయినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండు దేశాల మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మధ్య ఉమ్మడి కనెక్టివిటీ ప్రాజెక్టును అనుసరించడానికి జరిగిన 8వ సమావేశంలో పాల్గొన్న కువైట్ మరియు యుఏఈ సాంకేతిక బృందాల సభ్యులతో రవాణా మరియు కార్యకలాపాల విభాగం అధిపతి బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్ ఆల్ అతీ గారు సమావేశమయ్యారు. కొత్త వ్యవస్థ పూర్తవడంతో కువైట్ నుంచి బహిష్కరించబడిన ప్రవాసులు ఇప్పుడు యుఏఈలో ప్రవేశ నిషేధాలను ఎదుర్కొంటారు. ప్రస్తుతం కువైట్లో ఎవరైతే ఫింగర్ వేసిన వారు ఉన్నారో వాళ్ళ యొక్క సమాచారాన్ని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు యుఏఈ అధికారులకైతే ఇవ్వడం జరిగిందన్నమాట. దీంతో కువైట్లో ఫింగర్ వేసిన వారు ఇకపైన యుఏఈ, దుబాయ్కి అయితే ఎవ్వరూ వెళ్ళలేరని చెప్పేసి, అక్కడ కూడా వాళ్ళ పైన ప్రయాణ నిషేధం ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఫింగర్ పడి ఇండియాకు వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో ఇకపైన యుఏఈ దేశానికి కూడా వెళ్ళలేరన్నమాట. కాబట్టి మీరు ఖతార్ కానీ, లేకపోతే బహ్రెయిన్ కానీ, ఒమన్ కానీ, సౌదీ దేశాలకు వెళ్ళొచ్చు. అలాగే ఖతార్ మరియు కువైట్ మధ్య కూడా ఇటువంటి ఒక ఒప్పంద ప్రక్రియ జరగనున్నట్లయితే సమాచారం అందుతూ ఉంది. రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాలకు సంబంధించి అన్ని దేశాలలో ఏ ఒక్క దేశంలో ఫింగర్ పడినా సరే కానీ అన్ని దేశాలకు వర్తించే విధంగా ఒక కొత్త సిస్టమ్ను, కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంటూ ఉంది. ప్రస్తుతానికైతే కువైట్లో ఫింగర్ పడిన ప్రవాసులు యుఏఈకి అయితే వెళ్ళలేరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.